మీకు ఒక 23 years ఇప్పుడే కాలేజ్ నుంచి పాస్ అయ్యి మీ స్టడీస్ పూర్తి చేసి ఫస్ట్ జాబ్ చేయబోతున్నారు. బాగా ఎక్సైటెడ్గా ఉండొచ్చు, మీ ఫ్యూచర్ మీకు బ్రైట్గా కనిపిస్తుంది. కానీ యాజ్ ఇయర్స్ పాస్ మీకు రియాలిటీ ఫేస్ చేస్తారు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి మీకు 1 by 1 విషయాలు అర్థమే అవగాహన వస్తుంది. మీరు మీ గోల్స్ అండ్ రిటైర్మెంట్స్ కోసం సేవ్ చేయడం ప్రారంభించాలి అని మీకు తెలుస్తుంది. కానీ ఎలా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ తీసుకొని చూద్దాం. లెట్ సే మీ ఏజ్ 45 years, 2 పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీ కలిగి ఉన్నారు. మీ రిటైర్మెంట్కి ఎన్నో సంవత్సరాలు లేదు కాబట్టి ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి చెందిన ఆలోచనలు మీకు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఐమ్ రైట్? మీరు మీ రిటైర్మెంట్ కోసం తగినంత సేవింగ్ చేస్తున్నారా లేదా అన్న ఆలోచన, ఆందోళన మీకు తరచుగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నా మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడం, దానికి తగినంత పెట్టుబడి అనేది ఎలా చెల్లించాలి అనేది ఒక చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్. ఎస్, మీ లైఫ్ స్టేజ్ మారుతున్న కొద్దీ మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా మారుతాయి. అయితే ఈ లైఫ్ స్టేజెస్లో మీ ఇన్వెస్ట్మెంట్ని ఎలా స్టార్ట్ చేయాలి అసలు? దాట్స్ వేర్ లైఫ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ మనకి ముందుకు వస్తుంది. మీరు లైఫ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. Now let's get started. ఈ వీడియోలో మనం లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్ యొక్క 4 phases గురించి అండ్ ఎవ్రీ ఫేజ్లో మీ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఎలా ఉండాలి అండ్ లైఫ్ స్టేజ్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఇటువంటి విషయాలన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. నౌ లైఫ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అండ్ దాని 4 phases ఏంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. 4 phases ఆఫ్ లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్. లైఫ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు జీవితంలో త్రూఅవుట్ యువర్ లైఫ్ మీతో పాటు అడ్జస్ట్ అవుతూ జరిగే ఒక పర్సనలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఇది ఆ కాన్సెప్ట్. మీరు ఒక లైఫ్ స్టేజ్ నుండి మరొక లైఫ్ స్టేజ్కి మారినప్పుడు మీ ఫైనాన్షియల్ గోల్స్, మీ నీడ్స్, మీ ప్రయారిటీస్, మీ ఆబ్లిగేషన్స్, మీ రెస్పాన్సిబిలిటీస్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మారుతుంది. ఈ విధానంగా వెనకున్న ఆలోచన ఏంటి? మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ప్రస్తుతం లైఫ్లో ఎక్కడున్నారు అండ్ ఫ్యూచర్లో ఎక్కడ ఉండబోతున్నారు అన్నదానికి ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యాచ్ చేస్తుంది. లైఫ్ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ యొక్క 4 phases ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టేజ్ 1 బ్యాచులర్హుడ్, స్టేజ్ 2 మ్యారేజ్, స్టేజ్ 3 పేరెంట్హుడ్ అండ్ స్టేజ్ 4 రిటైర్మెంట్. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేజ్ని కూడా డీటెయిల్డ్గా అర్థం చేసుకుని ఈ లైఫ్ స్టేజెస్లో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలో మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టేజ్ బ్యాచులర్హుడ్తో స్టార్ట్ చేద్దాం. బ్యాచులర్హుడ్ నేను ఊహించగలను, ఇది ఒకరికి అత్యంత అందమైన స్టేజ్. ఇట్స్ ఆల్ వెరీ బ్యూటిఫుల్. యూ జస్ట్ క్వాలిఫై అవుతారు, ఇప్పుడే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండవచ్చు, లేదా మీ స్టడీస్ పూర్తి చేసి ఉండవచ్చు. లైఫ్లో నేను అది సాధిస్తా, ఇది సాధిస్తా, మినిమం ఇంత సంపాదించాలి అన్న గోల్స్తో కూడా కొంతమంది ముందుకెళ్తారు. ఇప్పుడిప్పుడే జాబ్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం బేసికలీ ఈ స్టేజ్లో మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ పెద్దగా ఉండవు. మీరు మ్యాక్సిమం జాగ్రత్త వహించి మీరు కేర్ తీసుకోవాల్సిందల్లా మీ ఫుడ్, మీ రెంట్, మీ ట్రాన్స్పోర్టేషన్, మీ సినిమా ఖర్చులు, మీ ఫ్రెండ్స్ ఖర్చులు, మీ షాపింగ్ ఖర్చులు, వీటికి మాత్రమే మీరు పే చేస్తారు. మీరు కనుక పేరెంట్స్తో ఉన్నట్లయితే ఈ ఖర్చులు కూడా ఉండవు. మీకు రెంట్ ఖర్చు ఉండదు, మీకు ఫుడ్ ఖర్చు కూడా ఉండదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాట్లాడితే, రోహిత్ ఈ మధ్య కాలంలో కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి తన ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేశాడు. తన శాలరీ 50,000 rupees per month అనుకుందాం. దీంట్లో రెంట్, ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వంటి నీడ్స్ కోసం రోహిత్ పే చేయాల్సి ఉంటుంది. సో వాటన్నిటికీ కలిపి దాదాపు 25,000 rupees అవుతుంది పర్ మంత్ అనుకుందాం. తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాడు, సోషల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. దీనికి అతనికి పర్ మంత్ ఒక 5,000 rupees అవుతుంది అనుకుందాం. సో ఈ టైంలో తనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకపోయినా సరికొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావాలి, లేటెస్ట్ బైక్ కావాలి, చాలా ఎక్కువగా ట్రావెల్ చేయాలనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైనా సరే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కోరికలు మీ సంపాదించిన ధనం అంటే మీ శాలరీ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేయకూడదు. అంటే మీ శాలరీ కన్నా మీ ఖర్చులు ఎక్కువ ఉండకూడదు ఈ స్టేజ్లో. ఇక్కడ ఈ స్టేజ్లో మీ లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేయడం అనేది మీకు చాలా ముఖ్యం కదా.
సో కానీ ఖర్చు చేసే ముందు మనీ సేవ్ చేసే ఆలోచన కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీకు తక్కువ ఖర్చులు ఉన్న స్టేజ్లో మీ వయసు తక్కువగా ఉంటుంది, మీపై రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉంటాయి, కాబట్టి మీరు ఎక్కువ సేవ్ చేసుకోగలరు. రిమెంబర్, మీరు లైఫ్ యొక్క తదుపరి స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ టైంలో మీపై ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో మీకు ఈ స్టేజ్లో తెలీదు. సో ఈ స్టేజ్లో రోహిత్ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఎలా ఉండాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ ఒక బడ్జెట్ క్రియేట్ చేసుకోవాలి, తన ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇది తన మనీ అసలు ఎంత వస్తుంది, ఏ విషయాలపై ఖర్చులు అవుతున్నాయి, ఎందుకు ఖర్చు చేస్తున్నాడు అన్న ఒక ఇన్ఫర్మేషన్ రోహిత్కి రెడీగా అవైలబుల్ ఉండాలి. నెక్స్ట్, అతను కనీసం 3 to 6 months వర్త్ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేసుకునే గల ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో సడన్గా జాబ్లు పోవడం లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి తనకు తానే జాబ్ చేయలేకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏ రోజు ఎవరి లైఫ్లో వస్తుందన్నది మనకు తెలీదు. సో అలాంటప్పుడు ఇటువంటి ఎమర్జెన్సీ ఫండ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ గోల్తో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రోహిత్ ఖచ్చితంగా కష్టపడాలి. ఇందాక డిస్కస్ చేసినట్టు కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావాల్సి రావచ్చు, లేదా బైక్ కొనాల్సి రావచ్చు, లేదా దూరంగా ఏదైనా ట్రావెల్ చేయాల్సి రావచ్చు. ఇవన్నీ రోహిత్ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్. వీటి కోసం రోహిత్ సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి. అతను ఈ గోల్స్ కోసం ప్రతి నెల అట్లీస్ట్ ఒక 5,000 రూపీస్ సేవ్ చేయాలి. అండ్ ముఖ్యంగా వీలైనంత త్వరగా ఈ స్టేజ్లోనే రిటైర్మెంట్ కోసం కూడా సేవ్ చేయడం స్టార్ట్ చేయాలి రోహిత్. ఎందుకంటే ముందుగానే స్టార్ట్ చేస్తే తన రిటైర్మెంట్ కోసం మంచి అమౌంట్ని రోహిత్ అక్యుములేట్ చేయగలడు. ఎస్ఐపి అన్న ఆప్షన్ యూజ్ చేసి మనం రోహిత్ తన రిటైర్మెంట్ కోసం బ్యాచులర్హుడ్లోనే ఎలా సేవ్ చేయగలడో కూడా చూద్దాం. రోహిత్ ఏజ్ 25 years అండ్ అతను 60 yearsకి రిటైర్ అవుతాడని అనుకుందాం. కాబట్టి తనకి రిటైర్మెంట్ కోసం సేవ్ చేయడానికి ఇంకా 35 years ఉంది. ఇప్పుడు అతను ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం స్టార్ట్ చేస్తే 12% రిటర్న్ చొప్పున ఎస్ఐపిలో ప్రతి నెల 5,000 రూపాయలు తను రిటైర్మెంట్ నాటికి పెట్టగలిగితే అట్ ద ఏజ్ ఆఫ్ 60 రోహిత్కి 3 crore రూపీస్ సేవ్ అవుతుంది. ఇక్కడ మనం ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఆల్మోస్ట్ ఒక 6% ఉంది. అండ్ ఈ లెక్కన మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే తనకి ఇంకొక 42 లక్షలు కావాల్సి వస్తుంది. లెటెస్ట్ సే ఇప్పుడు రోహిత్ 40 years వయసులో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశాడు. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు 25 yearsలో స్టార్ట్ చేయలేదు, 40 yearsలో రిటైర్మెంట్ కోసం స్టార్ట్ చేస్తే 15,000 రూపీస్ ఎస్ఐపి కట్టాలి. అండ్ అతని రిటైర్మెంట్కి కేవలం జస్ట్ 20 years మిగిలింది. కాబట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్న విషయంలో మనం సర్ప్రైజ్ అవుతాం. ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా తన దగ్గర జస్ట్ 1.49 crores ఉంటాయి ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 బికాస్ హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ వెన్ హీ వాస్ 40. నౌ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ త్వరగా చేయాలన్నది మనకు అర్థమైంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్టేజ్లో మన వయసుకి తక్కువగా ఉన్నందున, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేనందున కంపౌండింగ్ అన్న కాన్సెప్ట్ మనకి చాలా ఫేవర్గా వర్కౌట్ అవుద్ది. సో దీని అర్థం మీరు ఏదైనా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ సెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మనకు స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కమోడిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ ఈక్విటీ ఉంది, హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయి, క్రిప్టో కరెన్సీస్ లాంటి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కూడా ఉంది. సో ఇంకా రోహిత్ లాగా మీకు కూడా షార్ట్ టర్మ్ గోల్స్ కలిగి ఉన్నారంటే అతి తక్కువ లెస్ వాలటైల్ ఆప్షన్స్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్సిడర్ చేయొచ్చు. సచ్ యాజ్ మీకు బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ని రీచ్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్దాం, అదే మ్యారీడ్ లైఫ్ లేదా మ్యారేజ్. సో ఇప్పుడు రోహిత్కి మ్యారేజ్ అయింది. సో దీని అర్థం బ్యాచిలర్ స్టేజ్ అయిపోయింది. రోహిత్ ఇప్పుడు తన నెక్స్ట్ ఛాలెంజింగ్ స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్తున్నాడు. సో ఈ టైంలో కపుల్స్ కలిసి తమ లైఫ్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా పెరుగుతాయి.
హౌస్ కావచ్చు, ఫ్యామిలీ మొత్తానికి ఒక కార్ కావచ్చు, అండ్ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అన్న ఎక్స్పెన్సెస్ కావచ్చు. ఇదంతా ఒక గ్రోత్ స్టేజ్. ఇందులో ఎన్నో చేంజెస్ కలుగుతాయి లైఫ్లో కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో రోహిత్ ఈ స్టేజ్లోకి ఎంటర్ అయినప్పుడు తన ఫైనాన్షియల్ ప్రయారిటీస్ని మళ్ళీ తిరిగి రీకన్సిడర్ చేసుకోవాలి. తన ప్లాన్స్ ఏమున్నాయో అవి అడ్జస్ట్ చేసుకోవడం అవసరం. రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఖర్చులతో కొత్త ఇంటికి వెళ్ళడం, ఇంటి ఖర్చులు పెరగడం, షార్ట్ టర్మ్ గోల్స్లో మార్పులు రావచ్చు. రోహిత్ కాంట్ ట్రావెల్ యాజ్ మచ్. స్టెబిలిటీ కోరుకోవచ్చు రోహిత్. సో వీటన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి తన ఇన్వెస్ట్మెంట్స్లో తను తక్కువ రిస్క్స్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి ఈ స్టేజ్లో అతని ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఏముంటాయి? ఈ స్టేజ్లో రోహిత్ తన ఎమర్జెన్సీ ఫండ్ అండ్ రిటైర్మెంట్ సేవింగ్స్తో కొనసాగొచ్చు. అతను తన రిటైర్మెంట్ కార్పస్ కోసం ఎస్ఐపి అమౌంట్ని కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే, దాన్ని పెంచే ఆప్షన్ కూడా ఉంది. అండ్ అతను ఒక ఇల్లు లేదా కార్ కొనాలి అనుకుంటే దానికోసం తను డౌన్ పేమెంట్స్ చేయాలి కాబట్టి వాటి గురించి కూడా తను సేవింగ్స్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్టేజ్లో అతను ఏదైనా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది, ఏదైనా బ్యాడ్ యాక్టివిటీ జరిగింది అంటే తన లైఫ్ని తను సెక్యూర్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు రోహిత్ అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నది నెక్స్ట్ క్వశ్చన్ అవుతుంది. ఈ స్టేజ్లో మీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మీరు ఈక్విటీ కొంత ఎక్స్పోజర్ చేయడం తగ్గించుకోవాలి అండ్ తక్కువ రిస్క్ ఉన్న అసెట్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. మీకున్న కొన్ని ఆప్షన్స్ బాండ్స్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, లేదా లార్జ్ క్యాప్ స్టాక్స్ లేదా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేయడం వర్క్ అవుతుంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా వాలటైల్ ఉన్నప్పటికీ అవి తక్కువ లెస్ రిస్కీ అన్నమాట. అండ్ లాంగ్ టర్మ్లో మీరు మంచి రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ June 17, 2023 నాటికి S&P BSE లార్జ్ క్యాప్ ఇండెక్స్ లాస్ట్ 10 yearsలో 12.37% క్వార్టర్లీ రిటర్న్ని అందించింది. ఇక్కడ మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ వంటి రిటైర్మెంట్ ప్లానింగ్ ఆప్షన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కన్సిడర్ చేయొచ్చు. లాస్ట్లీ ఈ స్టేజ్లో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ నుండి మీ ఫ్యామిలీని సేఫ్గా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అందరూ కలిగి ఉండాలి. నౌ ఆఫ్టర్ మ్యారేజ్ కమ్స్ పేరెంట్హుడ్. పేరెంట్స్ అవ్వడం, పిల్లలు కలగడం అన్నది మీ లైఫ్లో ఆబ్వియస్లీ ఒక మోస్ట్ హ్యాపీ ఈవెంట్. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ ఎక్స్పెన్సెస్తో వచ్చే టాస్క్. మీరు పేరెంట్స్ అయిన వెంటనే ఫుడ్, క్లోతింగ్, బేబీ కేర్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లాంటి ఎన్నో ఎక్స్పెన్సెస్ ఆన్ అ డైలీ బేసిస్ డ్రమాటికల్లీ మీ లిస్ట్లోకి యాడ్ అయిపోతాయి. ఇవి కాకుండా ఒకవేళ మీరు మీ పిల్లలకి బెస్ట్ స్కూల్స్కి పంపించాలి, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి హాబీస్ అని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అండ్ స్కిల్డ్ క్లాసెస్ అని కలిగించే పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో ఈ స్టేజ్లో సేవింగ్స్ తక్కువ ఉంటాయి. రిస్క్ అపెటైట్ ముందు 2 స్టేజెస్ కంటే తక్కువ ఉంటుందని కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ స్టేజ్లో మీ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఏముంటాయి ఇన్ పేరెంట్హుడ్ అంటే ఈటీ ఆన్లైన్ రీసెర్చ్ ప్రకారంగా 3 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు వరకు భారతదేశంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక పిల్లవాడిని చదివించాలంటే మొత్తం ఖర్చు 30 లక్షలు. అండ్ మంచి కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మినిమం 10% చొప్పున పెరుగుతూనే ఉంటుంది అంటుంది రిపోర్ట్. పేరెంట్స్ తమ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడానికి ఈ ఎక్స్పెన్సెస్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి అని మనకి డేటా చెప్తుంది. సో ఈ స్టేజ్లో పేరెంట్స్ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ని గోల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి. అంటే లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ కింద సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ గోల్స్ని అండ్ గోల్స్ కోసం ఉన్న టైం ఫ్రేమ్ని ఎగ్జాక్ట్గా క్లియర్గా డిఫైన్ చేసుకుని దాని అకార్డింగ్లీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లాంగ్ టర్మ్ గోల్ అవ్వచ్చు మీ చైల్డ్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అండ్ మీ రిటైర్మెంట్ మీ లాంగ్ టర్మ్ గోల్. మీడియం టర్మ్ గోల్ వచ్చేసి మీరు కార్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, కొత్త కార్ కొనాలనుకుంటున్నారు. అండ్ మీ ఇమీడియట్ షార్ట్ టర్మ్ గోల్ మీరు ఏదైనా మంచి వెకేషన్ హాలిడేకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టడం. సో ఈ స్టేజ్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? షార్ట్ టర్మ్ గోల్స్ కోసం జనరల్గా ప్రజలు తక్కువ రిస్క్ ఉన్న అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం ప్రిఫర్ చేస్తారు. సచ్ యాజ్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఓపెన్ చేయొచ్చు, బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్. మీడియం టర్మ్ గోల్స్ కోసం కొత్త కార్ కొనాలి లాంటి యాక్టివిటీస్ కోసం ఈక్విటీ అండ్ డెట్ మిక్చర్ ఉన్న యాక్టివిటీస్ని మీరు ఆలోచించవచ్చు. ఆప్షన్స్లో ఒకటి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్
అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఈక్విటీ పెట్టుబడులు సాధారణంగా మోస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్, కానీ అది ఒకరి రిస్క్ అపిటైట్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ లైఫ్ సైకిల్ రిటైర్మెంట్ యొక్క 4వ అండ్ ఫైనల్ స్టేజ్కి వస్తున్నాం. మీ వర్కింగ్ డేస్ అయిపోయాయి అండ్ మీరు మీ గోల్డెన్ ఇయర్స్ పీరియడ్లోకి ఎంటర్ అయిపోయారు. రిటైర్మెంట్ ఈ స్టేజ్లో మీకు ఇకపై రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, లేదా ఒకవేళ ఉన్నా కూడా ఇంతకు ముందు ఉన్నంత ఇన్కమ్ ఉండకపోవచ్చు. మీరు మీ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాల్సిన టైం ఇది మీ ఇన్వెస్ట్మెంట్స్ని టెస్ట్ చేసి మీ ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తుంది. మీరు జీవితంలోని ఇతర స్టేజెస్ ద్వారా స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే మీరు సంవత్సరాల తరబడి నిర్మించుకున్న మీ రిటైర్మెంట్ కార్పస్పై మీరు హ్యాపీగా ఆధారపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుర్తుంచుకోండి, రోహిత్ ఎస్ఐపిలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశాడు వెన్ హీ వాజ్ 25 years. సో తను 60 yearsకి వచ్చేసరికి తన దగ్గర 3 crore rupees ఉంది. ఈ స్టేజ్లో మీరు మీ చాలా రెస్పాన్సిబిలిటీస్ని దాదాపు పూర్తి చేసేసి ఉంటారు. కానీ ఇప్పుడు ఇన్కమ్ సోర్స్, రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ ఆర్ స్టడీ ఇన్కమ్ సోర్స్ లేనందున అండ్ పెరుగుతున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ ఖర్చుల కారణంగా ఎక్కువ ఉన్నందున మీరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవచ్చని అర్థం కాదు. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని తక్కువ రిస్క్ అండ్ మినిమం ఉండేలా చూసుకోవాలి. సో ఈ స్టేజ్లో మీ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ ఏముంటాయి? రిటైర్మెంట్ టైంలో మీరు రెగ్యులర్ ఇన్కమ్ని ఎర్న్ చేయడం నుండి మీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్తో జీవించడం ద్వారా మీ ఫైనాన్షియల్ ప్రయారిటీస్ మారొచ్చు. సో మీ లివింగ్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి, హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం బడ్జెట్ మెయింటైన్ చేయడం, రిటైర్మెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఎటువంటి యాక్టివిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? బేసికలీ రిటైర్ అయిపోయారు కాబట్టి. సో రిటైర్మెంట్లోకి ఎంటర్ అయినప్పుడు మీ సంపాదన కాపాడుకోవడం అండ్ స్టడీ ఇన్కమ్ని సంపాదించడం అన్నదే మీ మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. దీన్ని సాధించడానికి వన్ వే ఏంటి అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి లోవర్ రిస్క్ ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం. ఇది సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ SWP ఆప్షన్తో పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ నుండి మీకు రెగ్యులర్ ఇన్కమ్ని అందిస్తాయి. కన్సిడర్ చేయాల్సిన ఇతర ఆప్షన్స్లో ఓవర్ నైట్ ఫండ్స్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ప్లాన్స్, లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ టూల్స్ మీ గోల్డెన్ ఇయర్స్ని ఎంజాయ్ చేయడానికి అవసరమైన ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ని అందించడంలో మీకు సహాయపడతాయి. ఇప్పుడు మీరు లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్ యొక్క 4 స్టేజెస్ గురించి బాగా తెలుసుకున్నారు. మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇతర ఫ్యాక్టర్స్ పై కూడా ఎలా ఆధారపడి ఉంటాయి అండ్ మీ లైఫ్లో మీరు తీసుకోబోయే డెసిషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ రిస్క్ టాలరెన్స్, ఇన్కమ్ అండ్ ఆర్థిక పరిస్థితులు అండ్ మార్కెట్ ట్రెండ్స్ ఆబ్వియస్లీ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని డిఫైన్ చేయడంలో ఏదో ఒక పాత్ర పోషిస్తాయి. ఈ ఫ్యాక్టర్స్ని మీరు కన్సిడర్ చేయడం తద్వారా మీ లైఫ్లో ప్రతి స్టేజ్లో మీ ఫైనాన్షియల్ గోల్స్ని డిసైడ్ అయ్యి డిఫైన్ చేసుకుని మీకు సహాయపడే ఇన్ఫర్మేషన్తో మీరు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ తీసుకోగలరు. ఈ వీడియోలో మేము లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేసాం. మీ ఇన్వెస్ట్మెంట్ని మీ ఫైనాన్షియల్ గోల్స్తో సెట్ చేయడంతో మీకు ఎలా సహాయపడుతుంది. మేము లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్ యొక్క 4 స్టేజెస్ని అండ్ ప్రతి స్టేజ్లో మీరు కలిగి ఉండాల్సిన ఫైనాన్షియల్ ప్రయారిటీస్ని డిస్కస్ చేసాం. గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ పాయింట్స్ ఏంటి అంటే, త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తే మీ ఫైనాన్షియల్ గోల్స్ని సాధించడంలో మీకు అంత సహాయం ఉంటుంది. మీ మనీ గ్రో అయ్యి కంపౌండ్ అయ్యి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ కార్పస్ బిల్డ్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది. మీ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కింద కేటగరైజ్ చేసుకోండి. ఇది మీకు ఫోకస్డ్గా ఉండడానికి అండ్ ట్రాక్లో ఉండడానికి సహాయపడతాయి. మీ వయసు పెరిగే కొద్దీ మీ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి. మీరు పెద్దయ్యాక మీ రిస్క్ టాలరెన్స్ మారవచ్చు. మీ రిస్క్ ఎక్స్పోజర్ని తగ్గించడానికి అండ్ మీ సంపాదనను కాపాడుకోవడంపై మీరు ఫోకస్ పెట్టడానికి మీ పోర్ట్ఫోలియోని తరచుగా రీబ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. రిమెంబర్, లైఫ్ స్టేజ్ ఇన్వెస్టింగ్ అనేది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ని సాధించడంలో మీకు సహాయపడే ఒక పవర్ఫుల్ టూల్. ఈ వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం, ఇటువంటి అన్ని వీడియోస్ కూడా మేము ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాము. ఫలానా స్టాక్స్ కొనండి, ఫలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయండి లాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ మేము ఈ వీడియోస్ ద్వారా ఇవ్వట్లేదు. బట్ ఇటువంటి ఎంతో ఫైనాన్స్ కంటెంట్ మీకు గ్రో ఛానల్లో దొరుకుతుంది. స్టే ఇన్ టచ్, సబ్స్క్రైబ్ టు గ్రో. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.